హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్సీ రెడ్డి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కస్ చేద్దాము. ఈ ఆర్సీ రెడ్డి మ్యాగజైన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 50 MCQs దీంట్లో భాగంగా ఇంక్లూడెడ్ అయి ఉంటాయి. ఈ మ్యాగజైన్ని మీరు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, యూనియన్ బడ్జెట్ 2026-2027లో బయోఫార్మా శక్తి స్కీమ్కి 10,000 crores కేటాయించడం జరిగింది. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఈ 10,000 crores యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బయోఫార్మా శక్తి మిషన్లో భాగంగా మనము బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేస్తాం. సో దీంట్లో భాగంగా మనం బయాలజిక్స్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్, మోనోకోనల్ యాంటీబాడీస్ ఇట్లాంటివి డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈ బయాలజిక్స్ అంటే మనము దీంట్లో కెమికల్ ప్రోడక్ట్స్ ఏమి యూజ్ చేయము, ఓన్లీ లివింగ్ సెల్స్ని యూజ్ చేస్తాము. లివింగ్ సెల్స్, ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఇట్లాంటివి యూజ్ చేసి బయాలజికల్ ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తాము. సో కెమికల్ ప్రోడక్ట్స్లో మనం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ మాత్రం లివింగ్ సెల్స్ యూజ్ చేసే మనము ఫార్మా ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈ లివింగ్ ప్రోడక్ట్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రాగా బిహేవ్ చేయడం జరుగుతుంది. అందుకనే ఇవి కాంప్లెక్స్ లార్జ్ మాలిక్యూల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఒక లివింగ్ సెల్ యూజ్ చేసి మనం ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తే, సో సేమ్ లివింగ్ సెల్ని యూజ్ చేసినా అదే ప్రోడక్ట్ని నెక్స్ట్ టైం డెవలప్ చేయడానికి సో కొంచెం అవకాశాలే తక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే లివింగ్ సెల్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి కాబట్టి. సో ఇప్పుడు ఈ స్కీమ్లో భాగంగా బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడము, సో అఫోర్డబుల్ కాస్ట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ కానికే అఫోర్డబుల్ మెడిసిన్స్ని డెవలప్ చేయడము, నెక్స్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కొరకు 3 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మా అండ్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడము, ఆల్రెడీ 7 ఉన్నాయి ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని, దాన్ని అప్గ్రేడ్ చేయడము. దాంతోపాటు మనము రెగ్యులేషన్ కోసము ఇంటర్నేషనల్ టైమ్ లైన్స్లో భాగంగా మనకు ఈ రెగ్యులేషన్స్ మనకు కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇవి ఇంటర్నేషనల్ టైమ్ లైన్స్లో ఎంత లోపల అప్రూవల్ ఇస్తున్నాయో ఇది కూడా ఇండియా కూడా అలాంటి టైమ్ లైన్స్నే పాటించాలి. సో ఇది ఇంకోటి క్లినికల్ ట్రయల్స్ కోసము 100 అక్రిడియేటెడ్ క్లినికల్ ట్రయల్ సెంటర్స్ని కూడా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ బయోఫార్మా శక్తి మిషన్లో భాగంగా మనము ఏం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ టాపిక్, యూనియన్ బడ్జెట్ 2026-2027 4 స్టేట్స్లో రేర్ ఎర్త్ కారిడార్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఒకటి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు అండ్ ఒడిస్సా. ఈ 4 స్టేట్స్లో రేర్ ఎర్త్ కారిడార్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రేర్ ఎర్త్ కారిడార్స్లో భాగంగా మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్లోరేషన్, మైనింగ్, ప్రాసెసింగ్, హై అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, సో ఎంటైర్ వాల్యూ చైన్ ఇక్కడనే డెవలప్ చేయాలని చెప్పేసి మనకి ఈ రేర్ ఎర్త్ కారిడార్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఇవి 17 మెటాలిక్ మినరల్స్, 15 లాంథనైట్ సిరీస్ అండ్ 2 స్కాండియం అండ్ ఎర్త్రియం. సో ఈ 17 రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని మనము డిఫరెంట్ ఏరియాస్లో యూజ్ చేసుకుంటాము. మనము ఈవీస్, స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, స్పేస్ డిఫెన్స్ ఇట్లాంటి సెక్టార్స్లో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎంతగానో యూజ్ అవుతాయి. ఇప్పుడు మనము ఇంపోర్ట్ డిపెండెన్సీ ఎక్కువ ఉంది, ఈ రేర్ ఎర్త్స్ మోస్ట్లీ చైనా మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ నుంచి రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ వరకు మొత్తం హై అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఈ కారిడార్స్లోనే చేయాలి. ఫ్రమ్ మోనోజైట్ స్టాండ్స్ నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ని ఎక్స్ప్లోర్ చేయడము. సో ఇవన్నీ ఈ ఒడిశా, ఏపీ, కేరళ, తమిళనాడులోనే చేయాలని చెప్పేసి మనము ఏం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు థర్డ్ టాపిక్, డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ ర్యామ్జెట్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చాందీపూర్ నుంచి. ఈ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ ర్యామ్జెట్ అంటే ఏంటంటే ర్యామ్జెట్ అన్లైక్ ట్రెడిషనల్ రాకెట్ మోటార్స్ ఆక్సిడైజర్ని క్యారీ చేస్తాయి కంబషన్కి. ఆక్సిడైజర్ ప్లస్ ఫ్యూయల్ ఉంటేనే కదా మనకు కంబషన్ జరిగేది. ఈ ఆక్సిడైజర్ని ఈ ట్రెడిషనల్ రాకెట్ మోటార్స్ క్యారీ చేస్తాయి. సో అందుకనే దాని వెయిట్ ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ర్యామ్జెట్లో ఏం చేస్తారంటే ఎయిర్ నుంచి ఆక్సిజన్ తీసుకుంటారు. సో మనకు గాల్లో పోతుంటేనే ఎయిర్ బ్రీత్ చేసుకుంటుంది ఈ ర్యామ్జెట్ బ్రీత్ చేసుకొని ఇక్కడ నుంచి ఇన్కమింగ్ ఎయిర్ ఉంటుంది, ఇక్కడ కంబషన్ అనేది జరుగుతుంది త్రూ ఫ్యూయల్. ఇక్కడ నుంచి ఈ ఎక్స్పాండ్ అవుతాయి గ్యాసెస్ కంబషన్ జరిగినందుకు, అందుకనే ఇది థ్రస్ట్ ప్రొవైడ్ చేస్తుంది.
దానివల్ల ఇది రాకెట్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. సో ఈ విధంగా ఇది వర్క్ కావడం జరుగుతుంది. సో ఎయిర్ బ్రీతింగ్ కాబట్టి ఇది, సో దీనికి ఆక్సిడైజర్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ సూపర్ సోనిక్ కంబషన్ జరుగుతుంది. సో కంబషన్ సూపర్ సోనిక్ జరుగుతుంది. స్పీడ్ కూడా హై మెయింటెనెన్స్, స్పీడ్ హై ఓవర్ ఎ పీరియడ్. సో దీని పాత్ మొత్తం హై స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఇది వెళ్తుంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేస్తాం కదా, సో దీని కంబషన్ వెంటనే జరగదు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది కాబట్టి ఇది హై స్పీడ్ మెయింటైన్ చేస్తూ లాస్ట్కి వచ్చే వరకు కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఇది వెళ్తుంది. సో అందుకని దీన్ని సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ ర్యామ్జెట్ అంటారు. ఇది రీసెంట్గా డిఆర్డిఓ డెమాన్స్ట్రేట్ చేసింది. దీనివల్ల ఏంటంటే మనము ఎయిర్ ఫోర్స్ క్యాపబిలిటీస్, సో మిజైల్ టెక్నాలజీ యూజ్ చేస్తారు కదా, ఎయిర్ ఫోర్స్ క్యాపబిలిటీస్ ఇంకా బూస్ట్ అవుతాయి. సో ఫారిన్ కంట్రీస్ నుంచి మన డిపెండెన్సీ కూడా తగ్గుతుంది. సో ఇది ఇండిజినస్ ప్రొడక్షన్ కాబట్టి ఆత్మనిర్భరత భారత్ కూడా ఇది తోడ్పడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు 4th టాపిక్, హెవెన్ 1 అనేది ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ స్టేషన్ విచ్ విల్ బి లాంచ్డ్ ఇన్ 2027. 2027లో ఈ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ స్టేషన్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది ఫాల్కన్ 9 రాకెట్ నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది, స్పేస్ ఎక్స్ది. సో ఇప్పటి వరకు మనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది లో అర్త్ ఆర్బిట్లో. ఇట్ ఈస్ అ పార్ట్నర్షిప్ బిట్వీన్ 5 కంట్రీస్. ఒకటి నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ రాస్ కాస్మోస్. దీని పార్ట్నర్షిప్ ఇవన్నీ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ హ్యాబిటబుల్ శాటిలైట్ అనుకోవచ్చు. లో అర్త్ ఆర్బిట్లో ఇది ఒక హ్యాబిటబుల్ శాటిలైట్. ఇది లార్జ్ స్పేస్ క్రాఫ్ట్. సో దీంట్లో మనం మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇంతవరకు ఏ ప్రైవేట్ ఏజెన్సీ స్పేస్ స్టేషన్ని లాంచ్ చేయడం జరగలేదు. ఫస్ట్ టైము యుఎస్ ఏరోస్పేస్ కంపెనీ వెస్ట్ అనే కంపెనీ దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది 2027లో. ఇప్పుడు 5th టాపిక్, అజిస్టా స్పేస్ అనేది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది ఫస్ట్ ఇమేజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని తీసుకోవడం జరిగింది. సో ఇది మామూలు అచీవ్మెంట్ కాదు, గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మోర్ దాన్ 22,000 km/h మూవ్ కావడం జరుగుతుంది. సో ఈ అజిస్టా స్పేస్ ఏం చేసిందంటే తన ఓన్ శాటిలైట్తో దీన్ని ట్రాక్ చేస్తూ, మానిటర్ చేస్తూ దీని ఇమేజెస్ని క్యాప్చర్ చేయడం జరిగింది. సో అంటే ఈ శాటిలైట్ కూడా ఇంతే ఫాస్ట్గా మూవ్ అయితేనే మనకు ఈ ఇమేజెస్ని క్యాప్చర్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏం యూజ్ అంటే స్పేస్ సర్వేలెన్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఇప్పుడు స్పేస్ సర్వేలెన్స్లో ఇన్వాల్వ్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే దీన్ని స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్కి ఇది ఊతం ఇచ్చినట్లు అవుతుంది. ఎందుకంటే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ వల్ల ఇప్పుడు మనము చాలా శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నాము, దానివల్ల స్పేస్ డెబ్రీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే కొల్యూషన్స్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ వల్ల ఈ కొల్యూషన్స్ జరగకుండా ఉండడానికి మనం చర్యలు తీసుకుంటాము. సో ఇంకా మన శాటిలైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నావిగేషన్ శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇది సేఫ్గా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలా క్యాప్చర్ చేసిన దాన్ని ఏమంటారంటే ఇన్ ఆర్బిట్ స్నూపింగ్ అంటారు. సో ఇన్ ఆర్బిట్ స్నూపింగ్ అంటే ఒక ఆర్బిట్లోనే, అది తిరిగే ఆర్బిట్లోనే ఉంటూ దాన్ని ట్రాక్ చేసి మానిటర్ చేసి ఇమేజెస్ని క్యాప్చర్ చేయడము. సో మామూలుగా స్నూపింగ్ అంటే మనకు నెగిటివ్ వర్డ్ కదా, ప్రైవసీకి అగేన్స్ట్గా చేయడము. సో ఇక్కడ అలాంటిది నెగిటివ్ మీనింగ్ ఏమి రాదు. ఇప్పుడు 6th టాపిక్, రీసెంట్గా జైంట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ రీయాక్టివేషన్ ఆఫ్ డార్మెంట్ బ్లాక్ హోల్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ బ్లాక్ హోల్ మోర్ దాన్ 100 మిలియన్ ఇయర్స్ డార్మెంట్గా ఉంది. ఇప్పుడు ఇది రియాక్టివ్ అయింది. దీన్ని ఈ జైంట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడుందంటే కోడాడ్ ఇన్ పూణే డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ జైంట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ని సెటప్ చేసింది నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ అండ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ ఆస్ట్రోఫిజిక్స్. సో ఇట్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. ఇప్పుడు 7th టాపిక్, యూనియన్ బడ్జెట్ 2026-2027లో భాగంగా 2 లార్జ్ టెలిస్కోప్స్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఎస్టాబ్లిష్ చేయడానికి. ఒకటి నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్, ఇంకోటి నేషనల్ లార్జ్ ఆప్టికల్ నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్. ఈ సోలార్ టెలిస్కోప్ 2 మీటర్ అపర్చర్ ఉంటుంది దీనికి, ఈ టెలిస్కోప్. సో ఇది ఏం స్టడీ చేస్తుందంటే సన్ ఆరిజిన్, యూనివర్స్ ఆరిజిన్ గురించి ఇది స్టడీ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి సోలార్ టెలిస్కోప్ ఇది 3rd ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది 5 to 6 ఇయర్స్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. సో అంతకుముందు 3rd అన్నాం కదా, ఫస్ట్ది ఎక్కడుందంటే కొడైకెనాల్ తమిళనాడులో ఉంది. ఇది 1899లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకోటి ఉదయ్పూర్
1975లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఉదయపూర్ సోలార్ ఫెసిలిటీ. ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ది నేషనల్ లార్జ్ నియర్ ఇన్ఫ్రారెడ్ ఆప్టికల్ టెలిస్కోప్ కదా ఇది 13.7 మీటర్ అపర్చర్ ఉంటుంది దీన్ని హాన్లేలో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఈ లార్జ్ సోలార్ ఫెసిలిటీని సోలార్ టెలిస్కోప్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారంటే మిరాబ్ రీజన్, ప్యాంగాంగ్సో లేక్ దగ్గర మిరాబ్ రీజన్ ఉంటుంది, అక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఇంకోటి ఏం చేసినారంటే ఈ బడ్జెట్లో భాగంగానే అప్గ్రేడేషన్ చేయాలనుకుంటున్నారు. 2 మీటర్ హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ ఉంది కదా హ్యాన్లేలో, దాన్ని కూడా అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారు. ఈ హ్యాన్లేలో ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఫెసిలిటీస్ హ్యాన్లేలో ఎస్టాబ్లిష్ చేసిన దాంట్లో ఈ హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ ఒకటి. ఇది 2 మీటర్ వేవ్ టెలిస్కోప్ అపర్చర్. ఇప్పుడు 8th టాపిక్, రీసెంట్గా డిఆర్డిఓ డ్రోగ్ పారాషూట్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇది గగన్యాన్ క్రూ రికార్డీ మాడ్యూల్లో భాగంగా దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎక్కడ టెస్ట్ చేశారంటే రైల్ ట్రాక్ రాకెట్ స్లైడ్ ఫెసిలిటీ చండీగఢ్లో ఇక్కడ టెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ దీన్ని తెలుసుకునే ముందు గగన్యాన్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలి. ఇది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాము. 3 హ్యూమన్స్ని 3 డేస్ వరకు స్పేస్లోకి ట్రావెల్ చేసి 400 కిలోమీటర్స్ లో అర్త్ ఆర్బిట్లోకి ట్రావెల్ చేసి సేఫ్గా వాళ్ళని రీఎంట్రీ చేసి రిటర్న్ చేయాలి ఎర్త్లోకి. సో ఇది గగన్యాన్ ప్రోగ్రాము. దీంట్లో భాగంగా మనమే 4 క్రూ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటి ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, ఒకటి అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా. సో వీళ్ళ 4గురిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో 3గురిని మనము హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్కి సెండ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనము డ్రోగ్ పారాషూట్ని టెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు రీఎంట్రీ అవుతున్నప్పుడు పారాషూట్ నుంచే వాళ్ళు దిగాల్సి వస్తుంది కదా. సో మెయిన్ పారాషూట్కి ముందు దీని స్పీడ్ తగ్గించడానికి ఫస్ట్ డ్రోగ్ పారాషూట్ని పంపించడం జరుగుతుంది. సో స్పీడ్ రెడ్యూస్ అవుతుంది, దాని తర్వాత మెయిన్ పారాషూట్ నుంచి వాళ్ళు రావడం జరుగుతుంది. సో ఇది డ్రోగ్ పారాషూట్ యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు 9th టాపిక్, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో భాగంగా మానవ్ విజన్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఫర్ డెమోక్రటైజేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెమోక్రటైజేషన్ కోసం మానవ్ విజన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో M అంటే మారల్ అండ్ ఎథికల్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మారల్ అండ్ ఎథికల్ వేలో యూజ్ చేయాలి. నెక్స్ట్ అకౌంటబుల్ గవర్నెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆ గవర్నెన్స్లో యూజ్ చేయాలి. నెక్స్ట్ నేషనల్ సావర్నిటీ. సో డిజిటల్ సెల్ఫ్ డిటర్మినేషన్. సో డిజిటల్ రైట్స్, డిజిటల్ డేటా ఇవన్నీ మనమే యూజ్ చేసుకోవాలి. సో మన సావర్నిటీలో జనరేట్ అయిన డేటా మనమే రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ ఉండాలి. నెక్స్ట్ ఇంకో అంటే యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి అండ్ ఇంక్లూజివ్గా ఉండాలి. నెక్స్ట్ V అంటే వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్. సో ఏఐ లెజిటిమేట్ బేసిస్లోనే యూజ్ చేయడం జరగాలి అని ఈ మానవ్ విజన్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026లో ఈ విజన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు 10th టాపిక్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026 రీసెంట్గా జరిగింది కదా, దాంట్లో భాగంగా ఒక కొత్త ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. గ్లోబల్ ఏఐ ఫర్ ఎనర్జీ మెషిన్ అంటే ఏఐని కూడా ఎనర్జీ ట్రాన్సిషన్లో ఇంటిగ్రేట్ చేయాలని చెప్పేసి ఈ మెషిన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి తెలుసుకోవాలంటే ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21లో ఇండియా, ఫ్రాన్స్ కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి గురుగ్రామ్లో ఉంది. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హూజ్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా. సో ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్. సో దీని ఇనిషియేటివ్ ఇది. సో నెక్స్ట్ స్టార్సీ సోలార్ టెక్నాలజీ అప్లికేషన్ రిసోర్స్ సెంటర్స్, దీంట్లో ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది, గ్లోబల్ సోలార్ ఫెసిలిటీ. ఇక్కడ ఏంటంటే ఆఫ్రికన్ కంట్రీస్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ రిస్క్ ఫ్రీ ఉండడానికి ఈ పేమెంట్ గ్యారంటీ ఫెసిలిటీ లాంచ్ చేయడం జరిగింది. ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 27లో లాంచ్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సన్షైన్ నెట్వర్క్, ఇది కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ సన్షైన్ నెట్వర్క్లో భాగంగా మనం వేస్ట్ మేనేజ్మెంట్, సర్క్యులర్ ఎకానమీకి బూస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 11th టాపిక్, ఇస్రో రీసెంట్గా చంద్రయాన్ 4 మెషిన్కి ల్యాండింగ్ సైట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని ఏమంటారంటే మూన్స్ మంటన్ అంటారు. ఈ చంద్రయాన్ 4 మెషిన్ 2028 అప్రాక్సిమేట్లా మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఇది శాంపుల్ రిటర్న్ మెషిన్ ఏంటంటే
శాంపుల్ కలెక్ట్ చేసి, అంటే సాయిల్ శాంపుల్ రెగ్యులేట్ అంటారు దాన్ని, ఈ రెగ్యులేట్ శాంపుల్ని కలెక్ట్ చేసి మళ్ళీ ఎర్త్కి రిటర్న్ అవుతుంది. సో మనం ఎక్స్ప్లోరేషన్ నుంచి ఇప్పుడు శాంపుల్ రిటర్న్ మెషిన్కి వైపు మూవ్ అవుతున్నాం ఈ చంద్రయాన్ 4 మెషిన్లో భాగంగా. ఇది మోన్స్ మౌంటైన్ ఏంటంటే ఇది సౌత్ పోల్లో ఉంటుంది, ఫ్లాట్ టాప్డ్ మౌంటైన్. ఈ మౌంటైన్ దగ్గర ఒక బేసిన్ ఉంటుంది, దీన్ని ఏమంటారంటే అట్కన్ బేసిన్. అట్కన్ బేసిన్ ఇది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ బేసిన్ ఇన్ సోలార్ సిస్టమ్. సో దీని దగ్గర ఇది ఉంటుంది కాబట్టి దీనికి ఇప్పుడు 12th టాపిక్. ఐసీఎంఆర్ రీసెంట్గా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది అగేన్స్ట్ క్యాషనూర్ ఫారెస్ట్ డిసీజ్. ఈ క్యాషనూర్ ఫారెస్ట్ డిసీజ్ ఇది హార్ట్ టిక్స్ వల్ల ఇది కాజ్ అవుతుంది. సో ఇది ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. మంకీస్, లంగూర్స్, రూడెన్స్ దీని హోస్ట్. సో దీనికోసం మనము క్లినికల్ ట్రయల్స్ అనేవి కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది ఐసీఎంఆర్. ఇప్పుడు 13th టాపిక్. రీసెంట్గా యూనియన్ హెల్త్ మినిస్టర్ డిఫ్తీరియా అండ్ టెటనస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కౌశాలి, హిమాచల్ ప్రదేశ్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ టెటనస్ బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా పేరు ఏంటంటే క్లోస్ట్రీడియం టెటనై. ఇది సాయిల్, డస్ట్ ఇక్కడ ఉంటుంది, మనకు వూండ్స్ ద్వారా మనలో ఎంటర్ అయ్యి టాక్సిన్స్ రిలీజ్ చేసి స్పాజమ్ అండ్ మజిల్ స్టిఫ్నెస్ ఇది కాజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ జా, నెక్ ఈ ఏరియాలో మజిల్ స్టిఫ్నెస్ కాజ్ చేసి ఇట్ విల్ లీడ్ టు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అండ్ డెత్. సో ఇది టెటనస్ గురించి. నెక్స్ట్ డిప్తీరియా. ఇది కార్నిబ్యాక్టీరియం డిప్తీరియా బ్యాక్టీరియా వల్ల ఇది కాజ్ అవుతుంది. ఇది రెస్పిరేటరీ డిసీజ్. సో ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఇది స్ప్రెడ్ అవుతుంది. సో ఇది హ్యూమన్ బాడీలో ఎంట్రీ అయినాక ఒక టాక్సిన్ రిలీజ్ చేస్తుంది, డిప్తీరియా టాక్సిన్. దీనివల్ల ఏంటంటే ఒక సూడో మెంబ్రెయిన్, వైటిష్ మెంబ్రెయిన్ ఇక్కడ ఫామ్ అవుతుంది, దానివల్ల మనకు మింగడం కష్టం అవుతుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఈ బ్యాక్టీరియా టాక్సిన్ రిలీజ్ చేసి ఈ టాక్సిన్ మన హార్ట్, కిడ్నీస్ దీనిలను కూడా అఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు 14th టాపిక్. రీసెంట్గా ఇస్రో హై లెవెల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే సక్సెసివ్ పిఎస్ఎల్వి ఫెయిల్యూర్స్, పిఎస్ఎల్వి C62 ఫెయిల్యూర్ అయింది. సో ఎందుకు ఫెయిల్యూర్ అయింది, సిస్టమిక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూడడానికి హై లెవెల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీని చైర్మన్ వచ్చేసి కె విజయరాఘవన్, సో ఫార్మర్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఈయన. ఇంకొకరు సోమనాథ్, ఫార్మర్ ఇస్రో చైర్మన్, ఈయన కూడా ఈ కమిటీ మెంబరు. సో హై లెవెల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ పిఎస్ఎల్వి గురించి మనం చూస్తే ఇది 4 స్టేజ్ వెహికల్. సో ఫస్ట్ స్టేజ్ సాలిడ్, లిక్విడ్. ఈ సెకండ్ స్టేజ్ లిక్విడ్ స్టేజ్లో వికాస్ ఇంజన్ యూజ్ చేస్తారు. ఈ ఫస్ట్ స్టేజ్ సాలిడ్ రాకెట్ ఇంజన్ HTBP, హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటడైన్ ఫ్యూయల్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ లాస్ట్ స్టేజ్ లిక్విడ్ ట్విన్ ఇంజన్ ఇక్కడ. సో శాటిలైట్ని లాంచ్ చేసిన తర్వాత దాన్ని స్టాప్ చేసి డిఫరెంట్ ఆర్బిట్స్లో కూడా ఇంజెక్ట్ చేయొచ్చు డిఫరెంట్ శాటిలైట్స్ని ఈ స్టేజ్లో. ఇది ట్విన్ ఇంజన్. సో ఇది 4 స్టేజ్ పిఎస్ఎల్వి. మామూలుగా పిఎస్ఎల్విని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటారు. దీన్ని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని లాంచ్ చేయొచ్చు. సోలార్, సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్కి ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ లాంచ్ చేయొచ్చు ఈ పిఎస్ఎల్వి నుంచి.